సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్య గొంతు కోశాడు. అడ్డొచ్చిన కుమార్తె పైన రోకలి బండతో దాడి చేశాడు. ఆదర్శ నగర్లో నివాసం ఉంటున్న ఎల్లయ్యకు అతని భార్య శ్రీలతకి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ కలహాల కారణంగా ఆగ్రహానికి గురైన ఎల్లయ్య శ్రీలత గొంతు కోశాడు. అడ్డొచ్చిన కుమార్తె అర్చన పైన రోకలి బండతో దాడి చేశాడు. క్షణికావేశంతో భార్యను హత్య చేసినప్పటికీ ఆ తర్వాత భయపడిపోయిన ఎల్లయ్య తాను కూడా గొంతు కోసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. గాయాలతో ఉన్న ఎల్లయ్య అర్చనను ఆసుపత్రికి తరలించారు. సిద్దిపేట జిల్లాలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు, అలాగే అర్చన పరిస్థితి ఏ విధంగా ఉంది? సిద్దిపేట పట్టణంలో అయితే దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యను భర్త చంపి ఈరోజు గడ్డి మందు తాపించి చంపే ప్రయత్నం చేశాడు. కానీ ఆ గడ్డి మందుతోని చావకపోవడంతో గొంతు కోసి చంపేశాడు. అదే దానికి సంబంధించినటువంటి విషయంలో అడ్డొస్తున్న క్రమంలో కూతురు పైన కూడా రోకల్ బండితో కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే భార్య చనిపోయింది, కూతురు విషమ పరిస్థితిలో ఉంది. అది భయపడినటువంటి ఎల్లయ్య వెంటనే తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు, అటు తండ్రి కూతురు ఇద్దరు కూడా సీరియస్ గానే ఉన్నారు. మొత్తానికి వాళ్ళిద్దరిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే దీనిపైన పోలీసులు అయితే విచారణ చేపట్టారు, కేసు నమోదు చేశారు. విషయం మొదటి నుంచి భార్యను అనుమానిస్తున్నటువంటి ఎల్లయ్య భార్య గత 15 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వచ్చి సిద్దిపేటలో పలు రకాలుగా ఇద్దరి మధ్య వివాదం నడుస్తా ఉన్నది. అయితే 15 రోజుల నుంచి వివాదం నడుస్తున్న క్రమంలో అటు కుటుంబ సభ్యులకు కానీ ఇటు కోర్టులకు కానీ ఎవరికి సమాచారం అయితే లేదు. మొత్తానికి భార్యాభర్తల ఇద్దరి మధ్యనే వివాదం నడుస్తున్న క్రమంలో నిన్న ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు భార్యను ఏదైతే గొంతు కోసి చంపేశాడో అదేవిధంగా అడ్డొస్తున్నటువంటి బిడ్డను కూడా చంపే ప్రయత్నం చేశాడు. తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మొదటి నుంచి కూడా తను భార్య మీద పొట్టెడు అనుమానంతో ఉండి గతంలో కూడా చాలా సందర్భాల్లో కుటుంబ పెద్దల మధ్యనే పంచాయతీ నిర్వహించి ఈ సమస్యను పరిష్కారం చేశారు. కానీ అది మొదటి నుంచి తనకు అనుమానంగా ఉంది. అప్పటి నుంచే భార్య పైన ఎట్లయినా చంపాలని చెప్పి చంపేశాడు. ఏది ఏమైనప్పటికీ ఇద్దరి మధ్యలో ప్రభుత్వం దృష్టికి వస్తే కానీ పోలీసుల దృష్టికి వస్తే కానీ ఇటువంటి సమస్యలు పరిష్కరించి అటు భరోసా కేంద్రం ద్వారా సమస్యలు పరిష్కరిస్తాం, కానీ ఇట్లా చంపడం కానీ తర్వాత ఆత్మహత్యలు చేయడం కానీ ఈ పద్ధతి కాదని చెప్పి పోలీసులు ఇప్పటికే వాళ్ళు సూచనలు చేస్తున్నప్పటికీ ఇటువంటి చర్య జరగడం అయితే అది దారుణంగా చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే అటు కూతురు ఇటు తండ్రి ఇద్దరు కూడా హాస్పిటల్లో చికిత్స పోతున్నారు. ఇద్దరి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. మొత్తానికి కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. తదుపరి అంశం పోలీసులు తీర్చే అవకాశం ఉంది మొత్తం మీద. రైట్, థ్యాంక్ యూ రాజు.